So I'm going to start the series again. Lord, bless our home. This is season 5. So దాంట్లో the first topic I'm going to take up is marriage. And I'm going to title it as the mystery of marriage. ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు, ఆశీర్వదించు. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే వివాహం ఒక మిస్టరీ. వాట్ ఈస్ అ మిస్టరీ? వాట్ ఈస్ అ మిస్టరీ? మర్మం. వివాహం ఒక మర్మము. అండ్ ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ మిస్టరీ, ఇట్ ఈస్ అ డీప్ మిస్టరీ. రోజుకు ఒకటి బయటపడుతుంది. రోజుకు పొద్దున ఒకటి బయటపడుతుంది, సాయంత్రం ఒకటి బయటపడుతుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, ఏమవుతుంది తిరిగి వచ్చిన తర్వాత? లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపన్. వీ అట్రిబ్యూటెడ్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. దాన్ని మనం స్ట్రెస్ అంటాము, లేదు యాంగ్జైటీ అని వచ్చేది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యారేజ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. ఓకే, షీ సర్టన్లీ మనం ఎవరినైతే చూసి పెళ్లి చేసుకున్నామో వారం తిరిగిన తర్వాత ఇట్స్ నాట్ ద సేమ్ పర్సన్. ఫోన్లో ఫేస్ రికగ్నిషనే వాళ్ళని గుర్తుపట్టదంట, మళ్ళీ ప్రొద్దునే మేకప్ వేసుకోపోతే. బట్ మ్యారేజ్ ఇస్ ద స్వీటెస్ట్ థింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ అండ్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్. మ్యారేజ్ ఇస్ కాల్డ్ అన్ ఇన్స్టిట్యూట్. ఒక వ్యవస్థ అంటారు మ్యారేజ్. వివాహం అనేది ఒక వ్యవస్థ. ఎందుకు? ఒక ఇన్స్టిట్యూషన్లో ప్రథమంగా వచ్చేది ఏంటో తెలుసా? లెర్నింగ్. సో ప్లీజ్ గెట్ దట్ ఇన్ మైండ్. మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్. వివాహం ఒక వ్యవస్థ అంటే వివాహం చేసుకునే దగ్గర నుంచి క్రొత్త విషయాలు నేర్చుకుంటాం అవుతుంది. ఏదో నీకేదో తెలిసిన విషయాలు చేయటం కాదు. అక్కడ ఆ వ్యవస్థలో ఎంటర్ అయిన తర్వాత కొత్త విషయాలు కొన్ని అభ్యాసం చేయాలి. ఈ మైండ్ సెట్ కానీ ఉంటే, సో ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ఎ మ్యారేజ్ ఫర్ ఎ లర్నింగ్, ఫర్ ఎ లర్నింగ్. అండ్ మ్యారేజ్ హ్యాస్ అ పర్పస్. వివాహానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఇది ఒక ఇన్స్టిట్యూషన్గా తయారు చేసిన ఆ దేవుడే దీనికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ రెండు విషయాలు కానీ ప్రథమంగా తెలుసుకుంటే ఆ వివాహంలో మనం ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది. మనం చదివినట్టు వాక్యం ఓ బోల్డ్ అని ఉన్నాయి. ఒక్క వాక్యం తీసుకొని మనం చిన్నగా ధ్యానం చేసుకుందాం. బై విజ్డమ్ అ హౌస్, దాని ప్రక్కన మ్యారేజ్ అని పెట్టుకోవచ్చు. ఏదన్నా కానీ by wisdom a marriage is built, and through understanding a marriage is established. Through knowledge the rooms of the marriage are filled with rare and beautiful treasures. Amen. ఇది కానీ మీరు రాసుకోగలరు. తెలుగులో ఏమో తల్లి, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, జ్ఞానము వలన వివాహము కట్టబడును, వివేచన వలన వివాహము స్థిరపరచ. ఓకే, అండర్స్టాండింగ్. వివేచన అనగానే ఇస్ టాకింగ్ అబౌట్ డిజర్న్మెంట్. అంటే కొంచెం తెలివి ఉంటే చాలు నీ వివాహం ఫుల్గా నిండిపోద్ది. దేంతో? ట్రెజర్స్ తోటి, నాట్ విత్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. కొంచెం థోడా దిమాక్ లగావనా అంటాము. మీకు తెలుసు హైదరాబాద్లో కొంచెం తెలివి పెడితే పని అవుతుంది. కొంచెం తెలివిగాని మీరు నేను మన వివాహాల్లో పెట్టగలిగితే ఆర్ మ్యారేజ్ కెన్ బి ఫిల్డ్ విత్ ట్రెజర్స్. ఇది నేనన్న మాట కాదు, ఆ వ్యవస్థను సృష్టించిన వాడు అన్నమాట. హలో, ఎనీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రొపెల్డ్ టు మూవ్ ఫార్వర్డ్ has the inherent power to move forward without any further interference from God, because he sets into motion and it keeps moving. దేవుడు ప్రారంభించింది ఏదైనా కానీ మాటకు వచ్చి మళ్ళీ తిప్పాలా తొయ్యాలి అనేది లేదు. అది నీ కారణం దోసుకోవాలి నువ్వు. బట్ దేవుడు కానీ ఒకటి స్టార్ట్ చేశానంటే, ఉదాహరణకి ఈ భూగోళం తిరుగుతూ ఉంటుంది, ద గ్లోబ్. అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశాడు ఒక యాక్సిస్లో పెట్టి, ఇంకా తిరుగుతూనే ఉంది కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇట్లా తిప్పి వెళ్ళట్లేదు కదా దేవుడు. నీ జీవితాన్ని ప్రారంభించిన సాగుతూనే ఉందా? లోయ కావచ్చు, కొండ కావచ్చు, ఏదన్నా కావచ్చు, సాగుతుందా లేదా? So when God puts something into motion, it keeps moving.
So the institution of marriage has not stopped. It is moving. And the learnings are also so sure. Everybody, ప్రతి వివాహంలో వాళ్ళు నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. కొన్ని జనరల్గా ఉంటాయి, కొన్ని చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. కౌన్సిలర్స్ కూర్చున్నప్పుడు వివాహం గురించి చెప్తే జనరల్ విషయాలు కొన్ని చెప్పగలరు, కానీ స్పెసిఫిక్ విషయాలు చెప్పలేరు. ఆ మనిషి క్యారెక్టర్ని బట్టి, ఆ మనిషి పర్సనాలిటీని బట్టి, హ్యాబిట్స్ని బట్టి ఉంటాయి. ఉదాహరణకి నేను కొన్ని కౌన్సిల్ చేశాను. గొడవ ఏంటమ్మా, గొడవ ఏంటి? మీరు అబ్జర్వ్ చేయండి, మ్యారేజెస్లో ఈ పెళ్లి చేసుకున్న ఇంత పెద్ద 20-30 ఏళ్ళు వచ్చిన మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఆర్గ్యుమెంట్స్ మీరు ఒక్కసారి రికార్డ్ చేసుకుని జస్ట్ ఒక అరగంట తర్వాత ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ దాన్ని ప్లే చేసుకుంటే ఇద్దరు 2-3 సార్లు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నిజంగా. అంటే యూ ఫీల్ లైక్ మై గాడ్, సెన్స్లెస్. And it will start on A, it will go to Z, and finally it will end up with your mother and your father. మీ అమ్మోళ్ళు ఇటు చేశారు, మీ నాన్నోళ్ళు. ఓకే, వన్ లేడీ వాజ్ సేయింగ్, గొడవ ఏంటమ్మా, పొద్దున్న లేచి ఈయన బెడ్షీట్ కూడా మడవడండి. ఇప్పుడు దానికి గొడవ ఎందుకమ్మా నువ్వు మడువు? ఒకసారి 2 సార్లు పెళ్ళైన దగ్గర నుంచి పొద్దునే లేచి, అంటే కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. ఇప్పుడు దానికి నేనేం చేయను, నేను వచ్చి మడుస్తాలేమో అనలేను కదా. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ గోయింగ్ టు బి వెరీ జాయ్ఫుల్ నౌ. ఇఫ్ యు ఆర్ రియలీ మ్యారీడ్, యూ విల్ ఎంజాయ్. ఓకే, ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ లైక్ యు ఆర్ మ్యారీడ్, యు ఆర్ గాన్. సో బట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ in staying happily married. It starts with the decision of choosing your partner. అన్నిటికంటే కీలకమైనది ఏంటి? డెసిషన్ మేకింగ్, నిర్ణయం. ఎవరిని చేసుకుంటామనే నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండి తదుపరి తీసుకునే నిర్ణయాలపైన బోలెడంత ఆధారపడి ఉంటుంది. అండ్ నిర్ణయాలు తీసుకుంటాం ఈజీ కాదు, ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఒంటరి మనిషివి, నువ్వు నిర్ణయాలు తీసేసుకున్నావు, వెళ్ళిపోయావు. బయటికి వెళ్ళాలంటే తయారైపోయావు, టక్ లాక్ చేసుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు పెళ్ళయింది, తయారవుతుంది ఎక్కడికి, ఎందుకు, ఎవరు వస్తారు, ఎవరు కలుస్తారు, ఎక్కడ తింటారు, ఎక్కడ తాగుతారు, ఎప్పుడు వస్తావు, అవునా కదా? కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మార్చుకోలేం. మరి ముఖ్యంగా మనం అప్పుడేదో బాగుంది అనుకున్నాను, బాగున్నాడు అనుకున్నాను, చేసుకున్నాను, ఇప్పుడు అంత బాగాలేడు, నేను వదిలేస్తా, కుదరదు. అట్లా తంతరు పట్టుకొని, ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ చాయిస్ ఎనీమోర్. యూ డిసైడెడ్, మ్యారేజ్ ఇస్ సంథింగ్ దట్ యూ డిసైడెడ్, యూ స్టే అవుట్. దేర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సో డెసిషన్స్ ఆర్ key. They can either bring you a blessing or disaster. నీ నిర్ణయాలు నీ పైకి ఆశీర్వాదాన్ని తీసుకురాగలవు, లేదా నాశనాన్నన్నా తీసుకురాగలవు. పోనీ అంతవరకైతే బాగుండు, బట్ దే కెన్ బ్రింగ్ యూ అ బ్లెస్సింగ్ either for you or for your entire family or generations, and disaster also unto generations. ఒక నిర్ణయంతో నీకేమన్నా జరిగినా, నీకు ఆశీర్వాదం వచ్చినా, నీకు డిజాస్టర్ జరిగినా సరే పర్లేదు అనుకోవచ్చు. అలా కాదు, మన నిర్ణయాలు కొన్ని తరాలపైన ప్రభావితం చేస్తాయి. కెన్ యూ బిలీవ్ దాట్? ఇఫ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్, వీల్ ఎగ్జామిన్ అట్లీస్ట్ 2 or 3 families in the couples in the Bible. 3 couples in the Bible. Okay, slowly, we'll go slow. Number 1, Abraham and Sarah, most nuisance couple. చేసిందే వీళ్ళు. They were happily married until Sarah decided to take matters into her own hands.
సుఖంగా జరిగిపోతుంది. వివాహం అయింది, సుఖంగా జరిగిపోతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆగటం ఇష్టం లేక ఇక మొత్తం కొంతమంది ఉంటారు కదా, నేను చేస్తాను, నన్ను అట్టు చూడబోకండి, మీరు కూడా ఉంటారు కొంతమంది. దేవుడు చెప్పాడు కానీ నేను అంటే దేవుడు వల్ల కావట్లేదు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు యాక్చువల్గా అంత ఇంట్రెస్ట్లో లేడు, లేకపోతే దేవుడు బిజీగా ఉన్నాడు, వాట్ ఎవర్. నేను ఐ విల్ మేక్ ఇట్ హ్యాపన్. నెవర్ డూ దాట్, నెవర్ డూ దాట్. వెన్ గాడ్ ప్రామిసెస్ యూ ఇన్ హిస్ టైం, ప్రతిదానికి సమయము, ఇన్ హిస్ టైం ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్. The beauty of a promise is it doesn't die with you, because promise comes from an eternal God. It goes from generation to generation. మీకు అర్థమైందా? సో మీకు దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే వాగ్దానం మీతో పాటు ఆగిపోదు. ఒకవేళ మీరు నేను పోతే ఆగిపోదు వాగ్దానం, అది తరతరాల వరకే ఉన్నది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను జోయల్, నేను నిన్ను ఆశీర్వదిస్తాను జోసెఫ్, నేను నిన్ను ఆశీర్వదిస్తాను జీవా అన్నాను అనుకోండి, నువ్వు నేనున్నా లేకపోయినా తరతరాలు. సో వచ్చేవాడికి అర్థం కాదు ఎందుకు ఆశీర్వదం పడు. వాడికి చెప్తాడు, దావీదుకి చెప్పినట్టు, సొలొమోనుకి చెప్పాడు, చూడు మీ నాన్న జోయల్కి, మీ నాన్న యోసేపుకి, మీ నాన్న జీవకి, మీ నాన్న రాయల్సింగ్, నేను చెప్పాను, అందుకని ఐఎమ్ స్టిల్ బ్లెస్సింగ్ యూ. సో here was this case, they were fine, they should have waited upon God. ఆవిడ మీకు నాకు తెలుసు హాగర్ని పంపించేస్తుంది. మరి దీంట్లో అబెటార్ ఏంటి? ఈ క్రైమ్లో అబెటార్ అంటే సహాయపడిన వాడెవడు? ఏంటి అటు చూస్తానన్నా, స్టోరీ తెలియదా ఏంటి? ఇప్పుడు శారా పంపిస్తుంది, ఈ తప్పులో ఈ క్రైమ్లో సహాయపడింది ఎవరు? అబ్రహాం. మీరంత భయపడతారు. అబ్రహాం కానీ ఏం మాట్లాడుతున్నావు, దేవుడు ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నావు అనుంటే నో. See, Abraham had a choice to say no, but maybe Hagar was beautiful. అంత మంచిగా కాదేమన్నారు అబ్రహాం. పైకి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. He walked with God in faith. అబ్రహాం అందరిని వదిలేసిరా అంటే వచ్చేసాడు, మొత్తాన్ని పట్టుకొచ్చేసాడు. లోతు దగ్గరికి వచ్చాడు, లోతు నువ్వు ఇష్టం వచ్చింది తీసుకో, తరికింది నేను తీసుకుంటాను అన్నాడు. దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, వస్తున్నాడు. ఏం తక్కువైంది అంటే ఆవిడ ఏది చెప్తే చేసేటేనా? భర్తలారా జాగ్రత్త, భార్య మాట వినాలా? బైబిల్లో కూడా ఉంది. We are accountable to each other. There is a mutual submission, but don't let her ride your thoughts. I see some men always behind their women. I hate to see them. Because man was created first to be first. Man is always the lead. ఏం చేస్తాం? ఆయన చేయట్లేదు కాబట్టి ఆయన చేయకపోతే గమ్మునుకో. Don't become the man. You will ruin yourself. You will ruin that family. You can't alter God's order. So wisdom ekkada ఉపయోగించాలి మ్యారేజ్లో. If this person, this male is not really proactive, not doing properly, నువ్వు ఆయన్ని దాటి చేయటం కాదు, నువ్వు ఆయన్ని ప్రోత్సహిస్తూ ప్రతిదాన్ని పుష్ చేస్తూ ఎండార్స్మెంట్ తీసుకుంటూ ఆయన ద్వారా ప్రతి పేపర్ని ఆయన ద్వారా. Did you work anywhere? మీకు కావాల్సిన ఆర్డర్ కూడా ఆయనే సంతకం పెట్టాలి, ఆయన ద్వారా. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ హిమ్ అండ్ హీ హ్యాస్ టు బి ద డెసిషన్. ద చిల్డ్రన్ హ్యావ్ టు నో, డాడ్, మై మామ్ ఇస్ స్మార్ట్, బట్ ద డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఇస్ మై డాడ్స్. నీకేం తెలుసులే ఊరుకో అంటే దేవుడే. ఇంకా ఇట్స్ ఎ ట్రాజడీ అండ్ హీ డజంట్ టాక్. డోంట్ బ్లేమ్ the lady. If you are not talking, if you are not taking the first step forward, you are answerable to God. All men, I'm talking to all men. Don't you hide behind a woman. So this guy
when she brings Hagar, he takes her in and has a baby out of that. Ishmael. ఇప్పుడు కొట్లాట ఎవరికి సార్? కొట్లాట ఎవరికి? ఇష్మాయిల్కి, యూదులకి. ఇసాకు సంతానికిను ఇష్మాయిల్ సంతానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3-4 వేల సంవత్సరాల క్రితం ఏమో, మేబీ ఇంకా ఎక్కువే కొంచెం తక్కువే అయి ఉండొచ్చు. రియలీ డజంట్ మ్యాటర్. ఒక్క నిర్ణయం ఎవరు ఆవిడ తీసుకుంది. షీ వాంటెడ్ టు హెల్ప్ గాడ్. ప్లీజ్ డోంట్ యూ ఎవర్ డేర్ టు డూ దాట్. ఆ ఒక్క నిర్ణయం అన్ని వేల సంవత్సరాల క్రిందట తీసుకున్నందుకు ఈ నాటికి కూడా టుడే వెన్ యూ సీ ద న్యూస్ పేపర్, వెన్ ఐ లిసన్ టు ద న్యూస్, ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ దీస్ 2 people. ఆగుంటే ఏం పోయేది? ఎంతమంది చావటానికి, మరణానికి కారణం ఎవరో తెలుసా? వాళ్ళిద్దరూ. ఒక్క నిర్ణయం. ఇద్దరిని దేవుడు ఎందుకు పెడతాడంటే ఒక విట్నెస్. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నాట్ యువర్ హెడ్. యు ఆర్ పార్ట్నర్స్ టు గివ్ యువర్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అండ్ థ్రాష్ ఇట్ అవుట్ అండ్ కమ్ టు అ కంక్లూజన్. ఆయన ఏదంటే అదండి అని నువ్వు అంటున్నావు. తప్పు. కొంచెం ఆగు. మరి నీ తరఫు నుంచి వచ్చే ఆలోచన ఏంటి? మ్యారేజ్లో అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ రియలీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ కన్స్ట్రక్టివ్లీ, that is very important. So the first couple we see, they were taking decisions independent of God. వివాహంలో ఎప్పుడైనా దేవుని నుంచి దూరంగా స్వేచ్ఛతో నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దేవుని పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా కొనాలన్నా చిన్న నేర్పిస్తాను మీకు. మీరు ఏదైనా కొనాలంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనటం కాదు, లేకపోతే కార్డుని స్వైప్ చేయడం కాదు. ఇది అవసరం లేదా అని ఆలోచించి, ప్రభా ఇది కొనమంటావా అని ఒకసారి అడిగితే మంచిది. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డైలీ నార్మల్ థింగ్స్. పట్టుకొని చీర పట్టుకొని ఇది నువ్వేనా ప్రభా, నో, డోంట్ బి సిలీ, స్టూపిడ్. ఐ నో సమ్ పీపుల్ హు డూ దాట్. ఇదే రంగా ప్రభా, ఏ రంగు ప్రభా నువ్వు చెప్పు ప్రభా. డోంట్ బి సిలీ. నాకు చాలా స్పష్టంగా ఆరెంజ్ కలరే తీసుకోమని చెప్పాడు. స్టూపిడ్ థింగ్స్. ప్లీజ్, ఈ రోజుల్లో ట్రాష్ వస్తుంది యూట్యూబ్లో. మీరు ఇష్టం వచ్చినట్టు చూసి మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేసుకొని అది నిజం అనుకున్నారు. బట్ దే జస్ట్ అపీల్ టు యువర్ మైండ్. ఐ హర్డ్ అ రీల్ ఆఫ్ సమ్ క్రేజీ ఉమెన్ సేయింగ్, I was sweeping, I had a pain in my head and the Lord told me that I was holding the broom wrongly. చీపుర్ని కొంచెం ఎక్కడో పట్టుకున్నాను, సరిగ్గా చీపురు. ఐ సెడ్, వాట్ రబ్బిష్ ఇస్ దిస్? అదే చీపురు పెట్టి కొడతాడు దేవుడు. అంటే వాట్ ఈస్ దిస్? యూర్ రిడ్యూసింగ్ గాడ్ టు యాషెస్. వాట్ ఈస్ దిస్? ఎవరు? ద ఆల్మైటీ గాడ్, ద కింగ్ హూ క్రియేటెడ్ ది ఎర్త్, the one and the only, the ancient of days, ఉన్నవాడు అనువాడు, నిన్న రేపు ఇక ముందుకు కూడా ఏకరీతిగా ఉండేవాడు. ఆయన పట్టుకుని పిచ్చి మాడమాడు. అండ్ మీరు చూస్తారే, దట్స్ blasphemy. It's mockery of God. That's not word of knowledge. ప్రతివాడు కట్టేసుకున్నాడు. You got to be careful what you say, what you speak. You're talking about a holy God. I know we are not perfect. I know we are not fine. I know we are not righteous enough. I know we are not holy enough. But yet we are talking about a holy God. Behave yourself. పరిశుద్ధుడైన దేవుడి గురించి మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. యాజ్ ఇట్ ఈజ్ మనం పర్ఫెక్ట్ కాదు. యాజ్ ఇట్ ఈజ్ మనకునే లుసుకులు మనకున్నాయి. In addition to that, don't make a mockery of God. Lady took a decision independent of God. That guy took a decision independent of God. So what do we get to see here? When you declare independence from God, you are a mess. And then your generations will be a mess. తరతరాలు నాశనం అయిపోవడానికి కారణం ఒక్క నిర్ణయం. What is the learning? ప్రతి వివాహంలో let God be the center of your lives.
అండ్ డెసిషన్ మేకింగ్. క్రీస్తు నీ వివాహంలో నా వివాహంలో కేంద్రంగా ఉన్నంత కాలం నీకు డోకా లేదు. హల్లెలూయా. అర్థమైందా? క్రీస్తు నీ వివాహంలో నా వివాహంలో కేంద్రంగా ఉన్నంత కాలం, మన నిర్ణయాలకు ఆయనే మూలమైనంత కాలం నీకు నాకు డోకా లేదంతే. ఎందుకంటే ఏదేమైనా ఆయన దాన్ని, ఇప్పుడు కొంతమంది ఉన్నాడు, కొంచెం చినితే మా అమ్మ కుట్టి పెడుతుందిలే అని మీకు అనుకుంటారు కదా, గుండి ఊడిపోతే మా ఆవిడ కుడుతుందిలే అని. ఏది చినిగిపోయినా దేవుడు మళ్ళీ కుట్టి నేను మళ్ళీ సమకూర్చి నిలబెట్టాడు. సో ఇట్స్ ఆల్వేస్ వైస్ టు హ్యావ్ గాడ్ ఇన్ దిస్. Forget about people. Don't try to impress people. Today, these days are all impressing people. I want to do this. I want to be like this. So I want to really help you, encourage you in all your stupidity. That is what is going on in this world. Don't do that. Stick to the word of God. Let Christ be the center of your. If you observe, ఇంతమందికి నేను ప్రార్థన చేశాను, నేను ఇక్కడ వివాహం చేసుకుని వచ్చినోడు, అయ్యా నువ్వు కేంద్రంగా